ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందూ సమాజం రెండో పెళ్లి చేసుకోవచ్చా? హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్పేది ఏంటంటే, మొదటి భార్య ఉండగా మొదటి పెళ్ళాము భార్య భర్తలు మొదటి పెళ్ళి అయినాక విడాకులు లేకుండా లీగల్గా కోర్టులో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ విడాకులు తీసుకోకుండా రెండో మ్యారేజ్ అని చేసుకుంటే అది ఐపీసీలోనే సెక్షన్ 494 కింద పనిషబుల్ కేసు అవుద్ది. 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అందుచేత అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందూ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత లీగల్గా విడాకులు తీసుకున్న తర్వాతే రెండో మ్యారేజ్ అనేది చేసుకోవాలి. లీగల్గా విడాకులు తీసుకోకుండా రెండో మ్యారేజ్ అని చేసుకుంటే హిందూ మ్యారేజ్ ప్రకారం అది శిక్ష పడే అవకాశం ఉంటుంది. 494 ఆఫ్ ఐపీసీ కింద 7 years వరకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కానీ హిందూ మ్యారేజ్ చేసుకుని భార్యాభర్తలు విడిపోయి విడాకులు తీసుకోకుండా లీగల్గా కోర్టు నుండి రెండో మ్యారేజ్ అనేది చేసుకోకూడదు. అలా రెండో మ్యారేజ్ అని చేసుకుంటే కంపల్సరీగా 494 కింద పనిషబుల్ అవుతారు, శిక్షార్హులు అవుతారు ఫ్రెండ్స్. సో మరో వీడియోతో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.